సామ్సంగ్ వచ్చేసి 2 కొత్త మొబైల్స్ లాంచ్ చేసింది. ఇవి వచ్చేసి సామ్సంగ్ ఎం సిరీస్. ఒకటి సామ్సంగ్ M16 5G, ఇంకోటి వచ్చేసి M06 5G. ఈరోజు వీడియోలో ఈ 2 మొబైల్స్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్స్ కొనొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. అంతేకాక కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొబైల్స్ గురించి మాట్లాడితే ఒకటి M16 5G, ఇంకోటి M06 5G. ఫస్ట్ M16 5G సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 90Hz సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకు రెజల్యూషన్ వచ్చేసి ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది. డిస్ప్లే అనేది మనకు మంచి డిస్ప్లే చేసినారు. డిస్ప్లేలో ఒక మైనస్ పాయింట్ వచ్చేసి ఇది మనకు సెల్ఫీ కెమెరా వచ్చేసి నాచ్ డిజైన్తో వస్తుంది. ప్రజెంట్ మనకి 2025లో అన్ని మొబైల్స్ కూడా మనకు పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తున్నాయి. ఇది మాత్రం మనకు నాచ్ డిజైన్తో వస్తుంది. చూడడానికి చాలా ఓల్డ్ మొబైల్ లాగా ఉంటుంది. ఇది మాత్రం ఇది ఒక మైనస్ అని చెప్పొచ్చు డిస్ప్లేలోన. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP ఉంటుంది. సెకండ్ మనకు 5 MP అల్ట్రా వైడ్, 2 MP మ్యాక్రో కెమెరా. ఓవరాల్ దీంట్లో కెమెరాస్ ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటాయి ఈ బడ్జెట్లోన. సెల్ఫీ కెమెరా వచ్చేసి 13 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. ఓవరాల్ దీంట్లో మనకు ఒక డీసెంట్ కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీరాటెక్ నుంచి, ఇది వచ్చేసి మీరాటెక్ 6300 ప్రాసెసర్. ఈ బడ్జెట్లో ఒక డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు డైలీ యూస్కి అయితే మనకు బాగానే ఉంటుంది ప్రాసెసర్ వచ్చేసి. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఈ మొబైల్లో మనకు అడాప్టర్ అయితే రాదు, మనకి బాక్స్లో మొబైల్ కేబుల్ మాత్రమే వస్తుంది. మీరు సపరేట్గా అడాప్టర్ అనేది బై చేయాలి. మనకి అడాప్టర్ వచ్చేసి 1000 రూపీస్ అబోనే ఉంటుంది. మరి ఈ మొబైల్ కొంటే మీరు 1000 రూపీస్ అడిషనల్ పెట్టి అడాప్టర్ అయితే కొనాలి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఈ మొబైల్ కొనాలనుకుంటే. దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. ఓవరాల్ దీంట్లో మనకి బ్యాటరీ అనేది బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో అప్డేట్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 6 years OS అప్డేట్స్ వస్తాయి, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఈ బడ్జెట్లో 6 years అప్డేట్స్ అంటే మాత్రం ఇది ఒక బెస్ట్ మూవ్ అని చెప్పొచ్చు ఈ సామ్సంగ్ నుంచి. మనకి ఈ మొబైల్లో తప్ప ఈ బడ్జెట్లో వేరే ఏ మొబైల్లో కూడా లేదు 6 years అప్డేట్స్ అంటే. ఇది మాత్రం మనకు చాలా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు ఈ సామ్సంగ్ నుంచి. ఇవే మనకు ఈ సామ్సంగ్ M16 5Gలో ఉన్న ఫీచర్స్. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 4GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి 12,500 రూపాయలు పెట్టినారు, 12,500 రూపీస్. 6GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి 14,000 రూపాయలు పెట్టినారు. 8GB ర్యామ్ ప్లస్ 128 వచ్చేసి 15,500 రూపాయలు పెట్టినారు. మనకి బేస్ వేరియంట్ వచ్చేసి 12,500 రూపాయలకి వస్తుంది. దాంతోపాటు బ్యాంక్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మీరు యాక్సిస్ కానీ ICICI బ్యాంక్ సంబంధించిన కార్డ్స్ వాడితే 1000 రూపీస్ తగ్గుతుంది. అప్పుడు మనకు బేస్ వేరియంట్ వచ్చేసి 11,500 రూపాయలకి వస్తుంది. ఇప్పుడు ఈ మొబైల్ తీసుకొచ్చలేదంటే మీరు ఒకవేళ సామ్సంగ్ బ్రాండ్ నుంచే కావాలా, అది కూడా ఈ బడ్జెట్లోనే కావాలంటే ఈ మొబైల్ అనేది తీసుకోవచ్చు. లేదు మీకు వేరే ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, ఇంకా బెస్ట్ ఫీచర్స్ ఉన్నారంటే Realme P1 కానీ CMF Phone 1 కానీ తీసుకోండి. అప్పుడప్పుడు ఈ 2 మొబైల్స్ కూడా మనకు ఆఫర్స్లో 13,000కి 12,800కి అలా వస్తుంటాయి. ఈ Realme P1 CMF Phone 1 ఇవి 2 కూడా బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పొచ్చు ఈ 15,000 రూపీస్లో. రీసెంట్గానే Realme P1 సంబంధించిన అన్బాక్సింగ్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసినాను, ఒకసారి ఆ వీడియో కూడా చదివండి. నాకు అది ఆఫర్స్లో 12,800 రూపాయలకి వచ్చింది. ఆ బడ్జెట్లో ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు Realme P1. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి సామ్సంగ్ M06 5G. ఇది ఒక బడ్జెట్ 5G మొబైల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సామ్సంగ్ M06 5G మధ్య ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ HD ప్లస్ 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇది మనకు AMOLED డిస్ప్లే అయితే కాదు, LCD డిస్ప్లే. మనకు రెజల్యూషన్ కూడా ఓన్లీ HD ప్లస్ మాత్రమే వస్తుంది, ఇది ఫుల్ HD అయితే కాదు. డిస్ప్లే మాత్రం మనకు చాలా యావరేజ్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్లోన. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP ఉంటుంది, 2 MP డెప్త్ ఉంటుంది. మనకు 2 MP ఉన్నట్టే లేకున్నట్టే మెయిన్ కెమెరా మాత్రం ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. సెల్ఫీ కెమెరా వచ్చేసి 8 MP ఉంటుంది. మనకు ఓవరాల్ దీంట్లో కెమెరాస్ కూడా ఒక యావరేజ్ కెమెరాస్ అనేది యూజ్ చేసినారు ఈ M06 5Gలోన. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీరాటెక్ Dimensity 6300 ప్రాసెసర్. మనకి M16 5Gలోన ఈ M06 5Gలోన రెండిట్లో కూడా మనకు సేమ్ ప్రాసెసర్ మాత్రం మనకు బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ ప్లస్ 25 watts ఫాస్ట్ ఛార్జింగ్. మనకి ఈ మొబైల్ కూడా బాక్స్లో అయితే అడాప్టర్ అయితే రాదు, ఇది కూడా మీరు 1000 రూపీస్ అడిషనల్ పెట్టి ఛార్జర్ అయితే కొనుక్కోవాలా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీంట్లో అప్డేట్స్ వచ్చేసి 4 years OS అప్డేట్స్ వస్తాయి, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఈ మొబైల్లో మనకు అప్డేట్స్ మాత్రం మనకు బాగానే ఉన్నాయి. 4 years అప్డేట్స్ అంటే ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు సామ్సంగ్ నుంచి. నెక్స్ట్ ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే 4GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి 10,000 రూపాయలు పెట్టినారు. 6GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి 11,500 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు దీని మీద మనకు బ్యాంక్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మీరు యాక్సిస్ కానీ ICICI సంబంధించిన బ్యాంక్స్ పడితే 500 రూపాయలు అనేది తగ్గుతుంది కార్డ్ ఆఫరు.
మీకు ఓవరాల్ వచ్చేసి మనకు 9,800 రూపాయలకి వస్తుంది మీరు ఒకవేళ కార్డు వాడితే. ఈ బడ్జెట్లో ఈ మొబైల్ తీసుకొచ్చలేదంటే ఈ మొబైల్ మాత్రం అసలు తీసుకోవద్దండి. ఎందుకంటే మనకు దీంట్లో ఓన్లీ హెచ్డీ ప్లస్ డిస్ప్లే వస్తుంది. దాంతోపాటు బాక్స్లో ఛార్జర్ అయితే రాదు. ఇంకా మనకు చాలా మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి ఈ M06 5Gలోన. ఇదే బడ్జెట్లోనే మనకు మోటరోలా నుంచి ఒక బెస్ట్ మొబైల్ ఉంది. ఆ మొబైల్ వచ్చేసి మోటరోలా G35 5G. ఇంకా దాంట్లో మనకు ఫుల్ హెచ్డీ డిస్ప్లే వస్తుంది. దాంతోపాటు 120 Hz రిఫ్రెష్ రేటు. దాంట్లో ఇంకా మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఇంకా మనకు బెస్ట్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి మోటరోలా G35లో. అది కూడా మనకు 10,000 రూపీస్కి వస్తుంది. మీరు ఒకవేళ 10,000 రూపీస్లో ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే మోటరోలా G35 తీసుకోండి, అదొక మంచి ఆప్షనే. లేదు మీకు శాంసంగ్ నుంచే కావాలనుకుంటే ఈ శాంసంగ్ M06 5G అనేది తీసుకోవచ్చు. ఫీచర్స్ మాత్రం మనకు చాలా యావరేజ్గా ఉన్నాయి ఈ M06 5Gలో. ఇంతగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వర్డ్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరో మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్